ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు వాక్యంలో నుండి ఒక మాట. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము? లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనము. ఒక అరబీయుడు దారి తప్పి ప్రమాదంలో చిక్కుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్లాలో తనకు తెలియదు. ఎలాగైనా తను గమ్యం చేరాలని వెళ్తూ ఉండగా తన శక్తి అంతా అయిపోయింది. ఒకవైపు నీరసం, మరొక వైపు విపరీతమైన దాహము, ఆకలితో ఉన్నాడు. ఎటు చూసినా అతనికి ఏమీ దొరకలేదు. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమోనని అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు. ఏమీ చేయలేని స్థితి. మరికొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమోనని చూస్తూ ఉన్నాడు. దూరంగా ఒంటెలు నీళ్లు తాగే తొట్టి ఒకటి కనిపించింది. బహుశా అందులో ఏమైనా నీళ్లు దొరుకుతాయేమోనని ఎంతో ఆశతో, ఓపికతో అక్కడికి చేరుకున్నాడు. అందులో నీళ్లు దొరకలేదు. చిన్న సంచి ఒకటి కనిపించింది. పోనీ అందులో ఏమైనా తినడానికి ఉంటుందేమో అని ఆశతో ఆ సంచిని చూశాడు. ఆ సంచిలో మెరిసిపోతున్న ఖరీదైన ముత్యాలు తలతలలాడుతూ కనిపించాయి. వాటిని చేతిలోనికి తీసుకొని ఆకలితో చచ్చిపోతున్న నాకు ఈ ముత్యాలు ఆకలి తీర్చినా అని వేదనతో, దుఃఖంతో, బాధతో ఆ ముత్యాల సంచిని విసిరేసి కుప్పకూలిపోయాడు. అయ్యయ్యో, చేతిలో ముత్యములు ఉన్నప్పటికీ తనకు కావలసినది దోసెడు నీళ్లు, గుప్పెడు మెతుకులు దొరకని ఆ అరబీయుడు ఎంత పేదవాడు! అవును, ప్రాణం పోతున్న అతనికి బ్రతికించేది దోసెడు నీళ్లు, గుప్పెడు మెతుకులు మాత్రమే. ముత్యముల వల్ల ప్రయోజనము ఏమీ లేదు. నిజమే, అతను ధనమున్న దరిద్రుడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు మీరు కలిగి ఉన్న డబ్బు, సంపద, పేరు, ప్రఖ్యాతలు, కొన్న స్థలాలు, పొలాలు, ఖరీదైన కారులు ఇవేవీ కూడా మీ ఆత్మను రక్షించలేవు. అవును, ఒకడు మరణించేటప్పుడు అతనికి కావలసినవి సిరి సంపదలు కావు. అతనికి కావలసినది పరలోకం. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తామన్న నిరీక్షణ. అలాగే నువ్వు కూడా పేరు, ప్రఖ్యాతలు, ధనము, ఘనము కలిగిన వ్యక్తి అయినను చావు కాలంలో ఇవేవి కూడా నీ ఆత్మదాహమును తీర్చలేవు. కేవలం జీవజలము అనుగ్రహించు యేసయ్య మాత్రమే నీ ఆత్మదాహాన్ని తీర్చి నిన్ను పరలోకమునకు చేర్చుకొనగలడు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ఆస్తిపాస్తులను, ధనమును, సంపదను అన్నీ కలిపి ఇచ్చినను నరకం నుండి ఒక ఆత్మను కూడా తప్పించలేము. దయచేసి ఆలోచించండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.